ఇప్పటి టెక్ ప్రపంచంలో గూగుల్, వైజాగ్, ఏఐ హబ్ అనే పదాలు హాట్ టాపిక్గా మారాయి. $15 బిలియన్ భారీ పెట్టుబడితో గూగుల్ విశాఖపట్నంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ మరియు గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు భారతదేశంలోనే మొదటి ఇంత భారీ స్థాయి ఏఐ హబ్గా నిలుస్తుంది. గూగుల్ వైజాగ్ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని భౌగోళిక స్థానం మరియు సముద్ర తీర కనెక్టివిటీ. గూగుల్ సబ్సీ కేబుల్ వ్యవస్థను ఇక్కడి డేటా సెంటర్కు నేరుగా అనుసంధానిస్తోంది. దీని ద్వారా వైజాగ్ నుండి సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా వంటి 12 దేశాలకు నెట్వర్క్ కనెక్టివిటీ ఏర్పడనుంది. ఇప్పటివరకు భారత్లో సబ్సీ కేబుల్లు ప్రధానంగా ముంబై, చెన్నై వరకే పరిమితమయ్యాయి. ఇప్పుడు వైజాగ్ కూడా ఆ జాబితాలో చేరబోతోంది. ఈ గిగావాట్ సామర్థ్య డేటా సెంటర్లో లక్షల సర్వర్లు, భారీ స్టోరేజ్ యూనిట్లుంటాయి. ఇది ఏఐ మోడల్స్, క్లౌడ్ సేవలు, మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్కు బలమైన మద్దతు అందిస్తుంది. గూగుల్ దీన్ని టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఆధారంగా రూపొందిస్తుంది. ఇవి అధిక కంప్యూటరింగ్ శక్తిని అందిస్తాయి. ప్రస్తుతం దేశంలో 1.4 గిగావాట్ డేటా సెంటర్లు ఉన్నప్పటికీ గూగుల్ వైజాగ్లో ఒక్కదానితోనే దాదాపు సమాన స్థాయి సామర్థ్యాన్ని చేరుకుంటుంది. 2030 నాటికి దేశవ్యాప్తంగా 4 గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పడతాయని అంచనా ఉంది. అందులో 25% వాటా వైజాగ్దే అవుతుంది. గూగుల్ ఈ సెంటర్ కోసం ఉపయోగించే విద్యుత్లో 80% క్లీన్ ఎనర్జీ నుంచే పొందుతుంది. సోలార్ పవర్ ప్రాజెక్టులు లేదా భాగస్వామ్య సంస్థల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలున్నాయి. అదనంగా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల సాధారణ డేటా సెంటర్లతో పోలిస్తే 20% తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుంది. ఈ భారీ ప్రాజెక్టు స్థానిక ఉపాధికి ఎంతగానో తోడ్పడుతుందన్న విషయంలో వాదనలు విభిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం వేలాది ఉద్యోగాలు వస్తాయని చెబుతుంటే విమర్శకులు అది తాత్కాలికం అంటున్నారు. కానీ నిర్మాణ దశలో మరియు ఆపరేషన్స్లో సెక్యూరిటీ, మెయింటెనెన్స్, టెక్నికల్ సపోర్ట్, మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభించడం ఖాయం. విపక్షాలు ప్రభుత్వం గూగుల్కు ఇచ్చిన భారీ రాయితీలను ప్రశ్నిస్తున్నాయి. 22,000 కోట్ల సబ్సిడీ ఇచ్చి తక్కువ ఉద్యోగాలే వస్తాయంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా చెప్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల విశాఖ గ్లోబల్ మ్యాప్పై మరింత ప్రతిష్ట పొందుతుందని అధికార వర్గాలు నమ్ముతున్నాయి. గూగుల్ పెట్టుబడితో వైజాగ్ ప్రపంచ టెక్ సిటీగా మారే అవకాశం ఉంది. హాస్పిటాలిటీ, టూరిజం, ఐటీ, ఇన్నోవేషన్ రంగాల్లో కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి. ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు టెక్ ఎకోసిస్టమ్కు బాటలు వేస్తుంది. మొత్తంగా వైజాగ్లో గూగుల్ ఏఐ హబ్ నిర్మాణం కేవలం టెక్నాలజీ ప్రాజెక్టు మాత్రమే కాదు, అది భారతదేశ టెక్ భవిష్యత్తుకు ఒక కొత్త దిశ చూపే అడుగు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.